సో హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే భవానికి ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినాక నేను బయట కూర్చొని ఉంటే టైంపాస్ అవ్వాలని చెప్పి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ చూసుకుంటే జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. టెంపుల్కి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. సో చూసేదమ్మా. సో మేము వెళ్ళే రూట్లో అయితే మధ్యలో గుడి కనిపించింది. ఆ గుడి ఎలా చూడండి ఒకసారి. చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తుంటే మధ్యలో కనిపించిన గుడి ఇది. లింగం షేప్లో ఉన్న గుడి చాలా పెద్ద ఉంది. చూడడానికి చాలా బాగుండే. సో మనం గుడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక లేడీస్ మనం తీసుకొని వెళ్తాం చూడండి. ఆమెను ఫాలో అయ్యకుండా వెళ్ళిపోయినాం. అక్కడ ఇంకా చెప్పులు గట్ట అన్ని పెట్టేసి గుడికి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ దేవుని నామం పెడుతుర్రు. గుడికాడ ఒక స్పెషాలిటీ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఎక్కడ చూసినా బిజినెసే. ఇంకా చెప్పలేనంత అనుకోండి. ఎక్కడ చూసినా అదే పనిగా. బొట్టు పెట్టించుకున్నా పైసలు ఇవ్వాలి, చెప్పులు పెట్టినా పైసలు ఇవ్వాలి. ప్రతి చోట అంతే. అది ఇంకా కామన్ అయిపోయింది ఇక్కడ. ఎక్కడని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇదే కామనే. కానీ మరి టూ మచ్ అయిపోయింది ఇక్కడ. మేమైతే 2 టెంకాయలు తీసుకున్నాం. తులసి మాల అంట. తులసి మాల ఒకటి పెట్టవచ్చు, 2 పెట్టవచ్చు. కానీ అక్కడ ఒకటి వాళ్ళు కంపల్సరీ ఏమని చెప్తారంటే మినిమం 5 తీసుకోవాలంట. ఒక్క తులసి మాల వచ్చేసి 30 రూపీస్. సో 5 వచ్చేసి 150 రూపీస్. టెంకాయలకి 100. సో అక్కడనే అంటే ఎంట్రీ దగ్గర మాకు ఒక 500 రూపీస్ దగ్గర 500 రూపీస్ ఖర్చు అయిపోయినాయి. చూసి మీరు వెళ్తే గిట్ట ఒకసారి చూసి బార్గెన్ చేయండి. లేకుంటే మిమ్మల్ని మాత్రం పక్కా ముంచేస్తారు. జాగ్రత్త ఉండాలి. గుడి లోపలికైతే వెళ్తున్నాం. మేము వెళ్ళిన ప్లేస్ చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఐ థింక్ ఇక్కడ సండే కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేకుండే. అన్నీ ఖాళీగా అనిపిస్తున్నాయి. కానీ ఒకవేళ పబ్లిక్ ఫుల్ ఉంటే మాత్రం చాలా టైం పట్టేట్టుంది. చూశారు కదా ఎన్ని గంటల రోజు ఉన్నాయో. మొబైల్ తీసుకెళ్ళి లోపల దేవుని చూపిద్దాం అనుకున్నా కానీ సెక్యూరిటీ ఫుల్ టైట్ ఉంది. సో మొబైల్స్ నాట్ అలౌడ్. సో గుడికి దర్శనం అయితే చేసుకున్నాం. బయటకు వచ్చేసినాం. బయట మీరు రాగానే చూశారు కదా మేళా ఉంటుంది. మీకు కావాల్సిన వస్తువులు అన్నీ చుట్టుపక్కల ఏ ఉన్నా సరే ప్రతిదీ మీకు అక్కడ దొరుకుతాయి. దేవుని ఫోటోలతో సహా అన్ని ప్లేసెస్, చిన్నపిల్లలు ఆటలు ఆడుకునే వస్తువులు ప్రతిదీ దొరుకుతాయి. ఇక్కడ నుండి గుర్తుగా తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ నుంచి ఒక దేవుని ఫోటో అయితే తీసుకున్నాం. చూడండి ఫోటో బాగుంది కదా, ఒకటి మాకు నచ్చింది. సో ఈ ఫోటో సెలెక్ట్ అయిపోయింది. ఇంకా చాలా చూద్దాం అనుకున్నాము కానీ చూడంగానే ఫోటో నచ్చేసింది. సో అదే ఫోటో తీసేసుకున్నాం. తర్వాత ఉండి ఇంకా కాపర్వి చాలా చూసినాం. సో అక్కడ ఫోటో మీద పెట్టిన ఫోకస్ అంతా సడన్గా సైడ్ అయిపోయింది. ఫోకస్ మొత్తం ఎందుకంటారా? చూడండి మీరే. మన పని మీద పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏదో అక్కడ ఏదో గొడవ నడుస్తుంది. సో ఫోకస్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. అందరిది పట్టించుకోవాలి మనం అని. సో విగ్రహాలు అయితే చూసేద్దాం. వెంకటేశ్వర స్వామి విగ్రహం సైజ్ చిన్నగా అనిపించేసింది. ఇంకా చూపించమని చెప్పినాం. తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గణేశుడు, ఇక్కడ విఠల స్వామి. చూశారు కదా అక్కడ చాలా విగ్రహాలు అయితే కనిపించేస్తున్నాయి. కానీ చిన్నగా అనిపించిన విగ్రహాలు, అందుకే తీసుకోలేదు. తర్వాత ఫోటో అయితే సెలెక్ట్ అయిపోయింది. ప్యాక్ చేసేసుకుందామా? రైట్. ఇంకా ముందు చాలా చూడాలి. మెయిన్ పండుగ కోసం ఏదో చిన్న గిఫ్ట్, చిన్న టాయ్ టైప్ తీసుకుందాం అనుకున్నాం. ఆమెకు సెలెక్షన్ కొద్దిగా ఎక్కువ టైం పడిపోయింది. చూసేద్దామా? చలో రైట్. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండాలంట. ఇంట్లో అందరు హ్యాపీగా ఉంటారు. లాఫింగ్ నవ్వుతూ ఉంటారు ఎప్పుడని. సేమ్ మన పండుగలా ఉంది కదా అది. స్వీట్స్ దగ్గర వచ్చి ఆగినాం. పండుగ కోసం స్వీట్స్ తీసుకుందాం అనుకున్నాం. ఇంట్లోకి పండుగకి స్వీట్స్ తీసుకోవాలని. ఎక్కడ చూసినా ప్రైజెస్ మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి. చూసి జాగ్రత్తగా. సో భవానీ అయితే స్వీట్స్లో హల్వాని సెలెక్ట్ చేసింది. నాకు కూడా ఇష్టం అనుకోని.
తర్వాత ఇంకా అరిసెలు తీసుకున్నాము. చూశారు కదా, అక్కడికి వెళ్ళిన వెంటనే ఖాళీ చేతులతో రావద్దని చెప్పేసి ప్రతిదీ మీకు అవైలబుల్గా పెట్టిర్రు. మీరు టైం తీసుకొని చూడాలి అంతే. పండు కోసం బొమ్మలు అయితే నింకలాడుతున్నాం. ఇక్కడ వచ్చి గిటార్ నచ్చింది. ఆ ముసలమ్మ కూడా ఏమంటుందో. సెల్లులు ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు? మళ్ళా సెల్లులు ఉన్నాయి నీ దగ్గర? సో గాయస్, ఇక్కడ ఒకటి చూడండి, మీరు గుర్తుపట్టరో లేదో. గుర్తుపడితే కమెంట్లో ఇదేంటో చెప్పండి నాకు. కాయిన్ లాక్కుంటుంది. మేమైతే చిన్నప్పుడు డాగ్ హౌస్ అంటుండే, అక్కడ కాయిన్ పెట్టి బటన్ ప్రెస్ చేస్తే వచ్చి లాక్కి వెళ్తుండే కాయిన్ని డాగ్. ఇది వచ్చి గుండం. మేము వెళ్ళిన టైంలో అయితే క్లోజ్ ఉండే. గుండంలో వాటర్ అయితే చాలా తక్కువ ఉండే. మేము వెళ్ళిన రోజు అయితే క్లోజ్ ఉండే గుండం అయితే. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక నా హోటల్ అయితే టీ తాగేసినాం. టీ మాత్రం జబర్దస్త్ ఉండే అనుకోండి. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.